సనాతన ధర్మాన్ని కానీ వైదిక సంస్కృతి కానీ సరిగా అర్థం చేసుకోకపోవడంలో వచ్చే ప్రమాదం. మనిషి శరీరము తాను చేసుకున్న కర్మ వల్ల ఏర్పడింది. ఇవి ఉన్నంతకాలం మంచి పనులు చేయాలి, ఏ పనులు చేయాలి, ఎలా చేయాలి, ఇది మనకి వేదం చెప్పింది. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. కనుక వేదం చెప్పినట్టుగా వేదాన్ని విశ్వసించి వేదం చూపించిన మార్గంలో ఏది వేదం చేయమన్నదో అది మనకి ధర్మమని భావిస్తాం. ఏది వద్దందో అది మనకు చేయకూడనిది, దానివల్ల మనకి కర్మ పెరిగే అవకాశం కానీ ప్రమాదం ఏర్పడి మళ్ళీ జన్మ ఏర్పడే ప్రమాదం కానీ ఉంటుంది. కనుక వేదాన్ని అనుసరిస్తూ వేదం ఏం చేయమన్నదో దాన్ని చేస్తూ వేదం ఏది మానేయమన్నదో దాన్ని మానేస్తూ జీవితం గడపగలిగితే చాలు. వేదాంతాలు చాలా ఉండవు. ఎవరి బుద్ధికి తోచినట్టుగా దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని వాళ్ళు ప్రకటించడానికి ప్రారంభిస్తే ఆ వేదాంతాలు అన్నట్టుగా అయ్యింది. కానీ వేదం ఒకటే. వేదాంతములు అంటే వేద సారాన్ని ఉపనిషత్తులు స్పష్టం చేశాయి. అయితే మన బుద్ధికి తగినట్టుగా ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ దానికి తగినట్టుగా ఆ సారం చెప్పడానికి ప్రయత్నం చేసింది. మనకి ప్రధానంగా 108 ఉపనిషత్తులు ఉన్నాయని మనకి చెప్పినప్పటికీ మనకి ఒక 14 ఉపనిషత్తులు సంప్రదాయానికి తగినట్టుగా మనకి వేద సారం స్పష్టంగా అర్థమయ్యేట్టుగా 14 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో ఎవరు నియామకుడు, ఎవరు నియమించబడుతున్నారు, ప్రకృతి అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఈ సృష్టి ఎలా ఏర్పడింది, దీనికి ఎవరు మూల కారణం, ఇవన్నీ దాంట్లో చెప్పబడ్డాయి. కనుక దాన్ని సరిగా అర్థం చేసుకోగలిగితే ఏ ఉపనిషత్తు చెప్పినా చివరికి సారం అదే. కానీ చెప్పే విధానంలో మనకి ఒక రకంగా చెప్తే అర్థం అవ్వకపోతే ఇంకో రకంగా చెప్పేట్టుగా ఇంకో ఉపనిషత్తు ప్రవర్తిస్తుంది. కనుక మనకి ఏదో ఒక రకంగా వేదసారాన్ని మనకి స్పష్టం చేయాలి అని వేదాంతములు అంటే వేదమునకు అంతము అంటే చివరి భాగంలో ఉండేవని ఒకటి, వేద సారభూతమైనవని ఒకటి. ఏదైతే సనాతన ధర్మము వైదికమైనటువంటి ధర్మము సిస్టమ్ని అనుసరిస్తూ ఉంటారో పెద్దలు, దాన్ని అంగీకరించి విశ్వసిస్తారో దాంట్లో ఏది సారమో దాన్ని మనం తెలుసుకోగలిగితే దాన్ని మనం ఆచరణలో మనం పెట్టుకోగలుగుతాం. గానమూర్తే గానమూర్తే శ్రీ గానమూర్తే శ్రీకృష్ణ వేణు గానమూర్తే శ్రీకృష్ణ వేణు గానలోల గానలోల త్రిభువన పాల పాయి గానమూర్తే శ్రీకృష్ణ వేణు గానలోల త్రిభువన పాల పాయి గానమూర్తే. మనకి ఇంద్రుడు వృత్రాసురుని చంపడం వల్ల బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఈ అంటుకున్నది ఇంద్రుడికి పరిపాలకుడు కనుక బ్రహ్మహత్యా పాతకం ఉండగా తాను రాజుగా ఉండడానికి తగడు. కనుక రాజుగా ఉండడానికి ఇంద్రుడు ఉండాలి అని అంటే దాన్ని ఎవరో ఒకళ్ళు దాన్ని స్వీకరించాలి. ఇలా స్వీకరించడంలో మనకి సముద్రపు నురుగు అలాంటిదే, అలాగే మనకి వృక్షాలకు వచ్చే బంక ఉంటుంది అది అలాంటిది, స్త్రీలలో ఏర్పడేటువంటి ఈ ఋతుక్రమం కూడా అలాంటిదే. కనుక ఇది రాజుగా ఉండేటువంటి దేవతల రాజుగా ఉండాల్సిన ఇంద్రుడికి ఏర్పడిన బ్రహ్మహత్యా పాతకాన్ని వీళ్ళు భరించడానికి తీసుకునేవి. కనుక మరి బ్రహ్మహత్యా పాతకం ఉంటే ఇంద్రుడు రాజుగా ఉండడానికి తగడు అని నియమం ఎలా ఉందో ఈ మలినాలను ఆయా సందర్భాల్లో వాళ్ళు పొంది ఉండడం వల్ల వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలకి మనం దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుదని పలుకుతురు మేము వేదాంతులు పరబ్రహ్మం మనుచు. కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుదని పలుకుతురు మేము వేదాంతులు పరబ్రహ్మం మనుచు. తలతురు మేము శైవులు తగిన భక్తులను శివుడను చోదలతురు మేము శైవులు తగిన భక్తులను శివుడను చో అలరి బొగడు దురుకాబాలి కులాది భైరవుండను చో అలరి బొగడు దురుకాబాలి కులాది భైరవుండను చో. ఎంత
రాముడు ఒక్కడే, కానీ తను నడిచిన మార్గాన్ని ఈనాటికి మనం అనుసరిస్తున్నాం. లేదు, వివేకానందుడు ఒక్కడే, కానీ ఎక్కడో పాశ్చాత్య నాగరికతతో కూడినటువంటి అమెరికాలో ఎప్పుడో 1850 ప్రాంతంలో వెళ్ళి భారతీయ సంస్కృతి గురించి తాను చాటగలిగాడు. దాన్ని ఇప్పటికీ వాళ్ళు గౌరవిస్తున్నారు. జయస్వామి ఒక్కరే, కానీ ఇది చేయగలుగుతామా లేదా అని ఒక అనుమానం కలిగినటువంటి సమాజానికి ఎవరు దేన్నైనా సాధించవచ్చు సంకల్పం దృఢంగా ఉంటే అని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మాణం చేసి చూపించారు. మనకి చాలామంది మమ్మల్ని అడిగారు, స్వామి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ఫ్యాక్టరీలను పెట్టచ్చు, దానివల్ల నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చు, లేదా మనం భోజనం లేని వాళ్ళకి మనం భోజనం పెట్టచ్చు, కొన్ని సంవత్సరాల దాకా మనం అలా చేయొచ్చు. ఎందుకు మీరు ఈ డబ్బంతా దీని మీద ఖర్చు పెడుతున్నారు అంటే, ఈనాడు ఉద్యోగం ఇస్తే ఉద్యోగం ఇచ్చిన వాడిని దాటి నేను ఎలా ఎదగాలి అని మనిషి అనుకుంటాడు. తిండి పెడితే కడుపు నిండగానే దాంట్లో రుచి వెతుక్కుంటాడు తిన్నవాడు, పెట్టిన వాడిని కూడా అవసరమైతే దూషించే స్థితికి చేరుతాడు. కానీ సంస్కారాన్ని మనం ఇవ్వగలిగితే ఆ వ్యక్తి తాను మారుతాడు, ఆ వ్యక్తితో సమాజాన్ని మార్చగలుగుతాడు, ఆ వ్యక్తి తానొక్కడైనా సమాజాన్ని మార్చగలుగుతాడు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రేరణ కలిగించడానికి ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానం. సమత విషయంలో అంటే కులాలను దాటి, మతాలను దాటి, స్త్రీ పురుష భేదాలను దాటి, జీవుడు అంటే మనిషి, పశువు, పక్షి వీటన్నిటిని దాటి భగవంతుడు అందరికీ చెందినవాడు. అందరము భగవంతుడికి చెందిన వాళ్ళమే కనుక కులమతాలకు అతీతంగా, వర్ణవర్గాలకు అతీతంగా మనిషిగా ఎదుటివాడిని ప్రేమిస్తూ ఎదుటివాడి కష్టానికి స్పందిస్తూ ఉంటే మన జీవితం అది నిజంగా సరైన విధానంలో సాగుతున్నట్టు. అలా ఉండాలి అంటే మనమంతా ఒకే దైవానికి చెందిన వాళ్ళం, మనమంతా సమానము. శరీరాదులు ఈనాడు ఉంటాయి, రేపు ఎవరైనా వదిలేసి వెళ్ళిపోవచ్చు. శరీరాదుల వల్లనే మనం ఈనాడు చూస్తున్నటువంటి భేదాలు అంటే కులము, మతము, వర్ణము, వర్గము, డబ్బు, అధికారము, అందమైన వాడు, అందం లేనివాడు, లేదా అవిటివాడు, లేదా అధికారంలో ఉన్నవాడు, ఇవన్నీ శరీరం వల్ల ఏర్పడుతున్నాయి. శరీరం పోయిన తర్వాత ఇవేవి జీవుడికి ఉండేవి కావు. జీవుడు ఎప్పటికీ ఉండేవాడు, ఇందాక చెప్పుకున్నాం. భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు. ఈ మధ్యలో వచ్చిన శరీరాలు ఎప్పుడైనా పోయే, కానీ మధ్యలో ఉన్న శరీరాల వల్ల ఏర్పడినటువంటి కుల, మత, వర్ణ, వర్గ ఇత్యాదిని మనం ఇవన్నీ కూడా శాశ్వతం కాదని కూడా మనకు తెలుసు. వీటిని పట్టుకొని మనం ఏం చేస్తున్నాము, ఎదుటివాడితో ద్వేషాన్ని, ఎదుటివాడితో శత్రుత్వాన్ని, ఎదుటివాడి మీద ఈర్ష్యని వీటిని మనం పొందుతున్నాం. ఇవేం చేస్తాయి, మనని మరింత దిగజారుస్తాయి. ఎప్పుడైతే మనలో ప్రేమ, మనలో ఎదుటివాడి పట్ల ఒక క్షమ, ఎదుటివాడి విషయంలో ఒక కారుణ్యము, ఇలాంటి మంచి గుణాలు ఏర్పడతాయో అప్పుడు అందరినీ మనం ప్రేమించగలుగుతాము. అందరం ఒకే కుటుంబంగా వసుధ ఏక కుటుంబాన్ని భావించగలుగుతాం. ఆ ప్రేరణనివ్వడం కోసం పూజ్యశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామన్జీ వారు ఈ సమతాభావనని, భగవంతుడు అందరికీ చెందినవాడు, ఎవరైనా భగవంతుని ఆశ్రయించవచ్చు, భగవంతుడి నామాన్ని పలకవచ్చును అని 1000 సంవత్సరాలకి పూర్వం లోకానికి స్పష్టం చేసినటువంటి భగవద్ రామానుజులను సమతామూర్తిగా లోకానికి మనం మళ్ళీ స్పష్టం చెయ్యాలి, వారి భావనని స్పష్టం చేయాలి, వారి మార్గంలో లోకాన్ని నడిపించాలి అని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మాణం చేశారు. ఇది ప్రేరణాత్మకమైనటువంటి స్థానంగా ఉండాలి అని జీయస్వాములు దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. సరి నెన్నుదురు శక్తియులు శక్తి రూపు నీవనుచు దర్శనముల మిము నానా విధులను దళబుల గొలదుల భజింతులు. సరి నెన్నుదురు శక్తియులు శక్తి రూపు నీవనుచు దర్శనముల మిము నానా విధులను దళబుల గొలదుల భజింతులు. సిరుల మిము బుద్ధి తలచిన వారికి అల్పం బవుతూ కరిమలమిము ఏ గణమని తలచిన గణ బుద్ధులకు గనుడవు. ఈ వలన కొరతే లేదు మరి నీరు కొలతి తామరవు. ఆవల బాగేరని దరి బావుల జలమే ఊరిన గెట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమది. ఈ వలనే నీ శరణని అదను ఇతిగే పరతత్వము నాకు, ఇతిగే పరతత్వము
జన్మలో మగవాడిగా ఉండొచ్చు, మరో జన్మలో ఆడదానిగా ఉండొచ్చు, ఇంకో జన్మలో పశువు అవ్వచ్చు, ఇంకో జన్మలో పక్షి అవ్వచ్చు, లేదా ఒక చెట్టు అవ్వచ్చు, ఓ రాయి అవ్వచ్చు. శరీరాలు చేతనాచేతనములుగా కనపడుతున్నటువంటి మనిషి, పశువు, పక్షి ఇవన్నీ శరీరాలు ప్రకృతి. దీంట్లో ఉండే జీవుడికి లింగము అనో లేదో జాతి అనేది ఏది ఉండదు. మేము మీడియా వారికి సూచన చేసేది ఒకటి, మంచిని సమాజానికి చూపించండి. చెడును సమాజంలో మనకి సాధారణంగా మళ్ళీ మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ సమాజంలో మార్పు కోరుకోవడం కోసం చెడును చూపించవచ్చు, కానీ దాన్ని మళ్ళీ 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 ఎదుటి వ్యక్తిలో ఒక రకమైన నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేట్టుగా చూపించకుండా ఏది మంచో దాన్ని మనం స్పష్టంగా చూపిస్తాము, ఏది చెడో దాన్ని సమాజంలో మార్పు ఏర్పడడం కోసం చూపించాలి. అలా మీ ఛానల్ మాది చక్కగా ఒక ఉత్తమమైన మార్గంలో సాగాలి అని మేము కూడా కోరుకుంటాం. జై శ్రీమన్నారాయణ. For more videos like this, subscribe Big TV channel.